రోడ్డు ప్రమాదాలను నిర్మించాలనే లక్ష్యంతో ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు వివిధ వర్గాల ప్రజలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక నక్కపల్లి పోలీస్ స్టేషన్ కార్యాలయం నుంచి ఈ ర్యాలీ నక్కపల్లి మండలం వెదులపాలెం జంక్షన్ వరకు కూడా కొనసాగింది. బైక్ ప్రమాదాలలో 90% మంది హెల్మెట్లు ధరించకపోవడం వలన ప్రాణాలు కోల్పోతున్నారని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జాతీయ రహదారులపై మోటార్ సైకిళ్లను డ్రైవ్ చేసే వారితో పాటు వెనుకన కూర్చునేవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. మా ఎస్పీ గారు అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు దుష్యంత్ సింగ్ ఐపీఎస్ గారు తాలూకా ఉత్తర్వుల మేరకు ఈ అవగాహన సదస్సులు ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా మేము చేస్తున్నాము. ఈ ర్యాలీలు అన్నది ముందుగా బ్యానర్స్ అవి పెట్టి వాళ్ళని ఇండికేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ర్యాలీలు పెట్టి అందరు లోకల్ పీపుల్ సహకారంతో ర్యాలీలు కూడా నిర్వహిస్తూ ఈ అవగాహన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. అయితే ఈ హెల్మెట్ అన్నది యూజ్ చేయాలి అన్నది కోర్టు తాలూకా డైరెక్షన్స్ కూడా ఉన్నాయండి. హైకోర్టు కూడా కామెంట్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్ వినియోగం కూడా తక్కువగా ఉంది అని చెప్పేసి దాని మీద ఈవెన్ న్యాయవాదులు కూడా ఈ సదస్సులు పెట్టి హెల్మెట్ వినియోగం మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరూ కూడా పర్టికులర్ గా ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవేలో ట్రావెల్ చేసేటప్పుడు బాగా వెహికల్స్ స్పీడ్ గా ట్రావెల్ చేయడం, యాక్సిడెంట్స్ గురవడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి కంపల్సరీగా ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ వినియోగించాలని, బైక్ రైడరే కాకుండా పిలియన్ రైడర్ కూడా వెనకాల కూర్చున్న వ్యక్తులు కూడా హెల్మెట్ వినియోగించాలని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.